హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 337 ఎక్స్ప్లెయిన్ చెబుతాం గైస్. ముందు చాప్టర్లో కరాసు హియోరికి బాల్ని పాస్ చేశాడు కదా, అది తెలుసుకొని ఫ్రాన్స్ 2 డిఫెండర్స్ని దాటుకొని గోల్ చేస్తూ ఉంటాడు. బట్ ఇంకో 2 డిఫెండర్స్ వచ్చి హియోరి గోల్ చేయకుండా తన షాట్ కోసం స్టాప్ చేస్తారు. అప్పుడు హియోరి మళ్ళీ కరాసుకే పాస్ చేస్తాడు. అయితే కరాసుని ఆల్రెడీ బ్యాట్స్ బ్లాక్ చేసి ఉంటాడు. దానివల్ల తన గోల్ని స్కోర్ చేయలేడు. అప్పుడే కరాసు అండ్ హియోరి మధ్య ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ను చూస్తారు. అప్పుడు కరాసు హియోరి షూటింగ్ అబిలిటీ మీద నమ్మకం పెట్టుకుని తన లైఫ్ని రిస్క్లో పెట్టి మళ్ళీ షార్ట్ పాస్ని క్రియేట్ చేసి హియోరికే పాస్ చేస్తాడు. అది చూసి హియోరి షాక్ అయిపోతాడు. అప్పుడు కరాసు నేను ఫోకస్ మొత్తాన్ని నెంబర్ 2 పొజిషన్కి షిఫ్ట్ చేసి ఈ మూమెంట్ని క్రియేట్ చేశా. ఇక్కడ బ్లాక్ గెలవాలంటే సెల్ఫ్ సాక్రిఫైస్ ఒక్కటే దారి. ఇక్కడ నా లైఫ్ని, నా ప్రైడ్ని మొత్తం నీ మీదే పెట్టా. నువ్వు ఖచ్చితంగా గోల్ని స్కోర్ చేయగలవని చెప్తాడు. దాంతో హియోరి తన షూటింగ్ అబిలిటీ మీద నమ్మకం పెట్టుకొని గోల్ని స్కోర్ చేయడం చూసా. అది ఎంట్రీ చూసి ఇక్కడ కరాసు అండ్ హియోరి ఒక న్యూ డిజైన్ని క్రియేట్ చేశారు. దీంతో మనం ఫ్రాన్స్ని డిఫీట్ చేయొచ్చని చెప్తుంది. బట్ ఈగో నేను ఎక్స్పెక్ట్ చేసిన కెమికల్ రియాక్షన్ ఇది కాదని చెప్తాడు. అలాగే హ్యూగో ఈసీని కన్ఫ్యూజ్ చేసి తన మీద తనే డౌట్ పడేలా చేస్తాడు. అప్పుడే రీన్ నువ్వు స్ట్రైకర్ అవ్వడం కోసమే పుట్టావు, ఈసీ ఓయిచి అని ఈసీని ఎంకరేజ్ చేస్తాడు. ఇక ఈ చాప్టర్లో ఈసీ అండ్ కరాసు మధ్య ఫైట్, మ్యాచ్ని స్టార్ట్ చేయడము, రీన్ వర్సెస్ లోకి మ్యాచ్అప్, ఇలా ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి గైస్. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే హియోరి గోల్ని బ్లాక్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుంది. చిగిరి హియోరి షోల్డర్స్ మీద ఉండడము, అలాగే బాజ్రా మొత్తం అంతా తిరుగుతూ గ్రౌండ్ మీద స్లైడింగ్ అవుతూ ఉంటాడు. ఇక ఆర్యూ వచ్చి మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ అయిపోయిన తర్వాత ఒక పోజ్ని ఇస్తాడు కదా, సేమ్ అలా ఒక పోజ్తో స్టైల్గా నిలబడుకొని ఉంటాడు. ఇక కామెంటేటర్స్ ఇక్కడ బ్లాక్ ఫ్రాన్స్ని ఫైనల్గా క్యాచ్అప్ చేసింది. బ్లాక్ వర్సెస్ ఫ్రాన్స్ హీటెడ్ బ్యాటిల్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్తారు. అప్పుడు స్టేడియంలో ఉన్న ఆడియన్స్ చీరింగ్తో మ్యాచ్ని ఇంకా హీటింగ్గా మార్చేస్తారు. అయితే హియోరి గోల్ని బ్లాక్లో ఉన్న అందరూ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కడి తప్ప. అది ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అది ఎవరో కాదు, ఈసగి. దూరం నుంచి ఈసగి టీంని చూస్తూ బ్లూ లాక్లో అసలు ఏం జరుగుతుంది, ఈ టీం ఎక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తుంది, ఇప్పుడు నేను ఏం బిలీవ్ చేయాలని ఈగో వైపు తిరిగి చూస్తాడు. అయితే ఈసగి ఇక్కడ ఈగో నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తనే కదా ముందు నీ ఫుట్బాల్ నాకు సరిపోవడం లేదు, ఇక నుంచి నీ హెల్ప్ నాకు అవసరం లేదు, నేను నోయల్ నోవాని డిఫీట్ చేసి ఒక థిరీని డిజైన్ చేసి వజ్రానే బెస్ట్ స్ట్రైకర్ అవుతా అని చెప్పి మళ్ళీ ఈగో హెల్ప్ కోసం చూస్తున్నాడు. బట్ ఈగో మాత్రం అలానే చైర్ మీద కోల్డ్గా ఏం ఎమోషన్స్ లేకుండా, ఎక్స్ప్రెషన్స్ లేకుండా బ్లాక్ టీంని చూస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ఈగోని చూస్తుంటే ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు. అప్పుడే కరాసు హే ఈసగి ఒకసారి ఇలా వస్తావా, నీతో కొంచెం మాట్లాడాలని చెప్తాడు. బట్ కరాసునే ఈసగి దగ్గరికి వెళ్ళి నేను యూజ్ చేస్తున్న మెథడ్ని ఇప్పుడు కూడా యూజ్ చేద్దామని చెప్తే దానికి ఈసీగా కన్ఫ్యూజన్ అయిపోతాడు. మళ్ళీ కరాసు ఇక్కడ ఫ్రాన్స్ కంటిన్యూగా నిన్ను బ్లాక్ చేస్తూనే ఉన్నారు, దానివల్ల మన ప్లాన్స్ ఏవి వర్కౌట్ లేదు. అందుకే నేను నెంబర్ 2 పొజిషన్లో ఉండి ముందు ఎలా అయితే గోల్ చేయడానికి హియోరికి అసిస్ట్ చేశాను, అలానే ఇప్పుడు కూడా సపోర్ట్గా ఉండి ప్లేయర్స్ గోల్ చేయడానికి బాల్ని అసిస్ట్ చేస్తూ ఉంటా. నువ్వు లేకుండా గోల్ని స్కోర్ చేయడానికి నేను న్యూ వేస్ని ఫైండ్ అవుట్ చేస్తా. ఇక్కడ ఫ్రాన్స్ని డిఫీట్ చేయాలంటే ఇది ఒకటి మాత్రమే దారని చెప్తాడు. కానీ ఈసీకి కరాసు ఐడియా అస్సలు నచ్చలేదు. కరాసు నుంచి ఆ మాటల్ని విని ఫస్ట్ షాక్ అయిపోయి కరాసుని స్ట్రైకర్గా నీ లైఫ్ని పారేయడము నీకు ఓకేనా అని కరాసుని క్వశ్చన్ చేస్తాడు. దాంతో కరాసు ఈసగి మాటలకి షాక్ అయిపోయి తన ఐస్ని పెద్దగా ఓపెన్ చేసి ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా, స్ట్రైకర్గా నా లైఫ్ని నేనేమీ త్రో చేయడం లేదు, ఇప్పుడు నేను ఏదైతే చేశానో సేమ్ నువ్వు కూడా ముందు అదే చేసావు కదా, టీం విన్ అవ్వడం కోసము టెంపరీ అసిస్ట్ చేసి హెల్ప్ చేసావు కదా అని అంటాడు. దానికి ఈసగి నువ్వు చెప్పింది నిజమే అని దాని వెనుక ఉన్న రీజన్స్ని కరాసుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బట్ కరాసు ఈసీగా చెప్పేది వినకుండా సేమ్ నేను కూడా అదే చేశా. ఒకవేళ నువ్వు స్ట్రైకర్ గురించి మాట్లాడాలని అనుకుంటే గోల్ కీపర్ పొజిషన్లో ఉన్న గగమార్ గురించి ఏం చెప్తావు, లేదా డిఫెన్స్ పొజిషన్లో ఉన్న ప్లేయర్స్ వాళ్ళు కూడా స్ట్రైకర్ కాదు కదా, వాళ్ళు కూడా నీలాగే అనుకుంటే వాళ్ళ జాబ్ని ఎలా చేస్తారని చెప్తాడు. దానికి ఈసగి నువ్వు చెప్తుంది నిజమే అయినా కానీ ఎందుకో నేను నీలో సెన్స్ ఆఫ్ రాంగ్నెస్ని ఫీల్ అవుతున్నా అని చెప్తాడు. ఇక్కడ ఈసగి ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాడో మనందరికీ బాగా తెలుసు. కానీ కరాసు ప్లేస్లో ఉండి ఆలోచించండి. ఇక్కడ జపాన్ గోల్ని స్కోర్ చేసి ఫ్రాన్స్ని క్యాచ్అప్ చేసిందంటే దానికి మెయిన్ రీజన్ వచ్చి కరాసు. ఇక ఈసగి మాటలకి కరాసు ఇరిటేట్ అయిపోయి ఇలా అంటాడు, అసలు నువ్వేం చెప్తున్నావో అర్థమవుతుందా, నువ్వు చెప్పేది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నేను చెప్పేది రిఫ్యూజ్ చేయొద్దు, నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావో క్లారిటీగా చెప్పమని చెప్తాడు. ఇక నెక్స్ట్ ప్యాన్లో చూసుకుంటే కరాసు షోల్డర్ మీద ఒక కాకి ఉంటుంది, అలాగే తన ఆరా మొత్తం బయటికి లీక్ అవుతూ ఉంటుంది. అలాగే కరాసు చుట్టూ కాకికలు ఫ్లయింగ్ అవుతూ ఉండడం చూసుకోవచ్చు. ఇక ఈసగి ఎలా అయితే కరాసుని ఇన్సల్ట్ చేశాడో సేమ్ అలానే కరాసు కూడా ఈసగిని ఇన్సల్ట్ చేస్తాడు. నీలాగా నేను వేస్ట్గా లేకుండా బ్లాక్ కోసం నేను చేంజ్ అవడానికన్నా ట్రై చేస్తున్నాను అంటాడు. అయితే ఈసగి కరాసు మాటలు విన్నాక ఒక రియలైజేషన్కి వచ్చి కరాసుతో ఇలా అంటాడు, ఇదే నీ నుంచి ఫీల్ అయిన ట్రూ నేచర్ ఆఫ్ సెన్స్ ఆఫ్ రాంగ్నెస్, ఇదంతా నువ్వు బ్లాక్ కోసం చేస్తున్నావు అని చెప్పావు, అదే కొంచెం వియర్డ్గా ఉంది. ఇక్కడ ఫుట్బాల్ని నీ కోసం నువ్వు ఆడడం తప్ప ఇంకేది చేసినా కానీ అది ఈగోయిస్ట్ కాదని చెప్తాడు. దాంతో కరాసు తన కూల్ని లాస్ అయిపోయి
తనలో ఉన్న ఇంకో కరాసు బయటికి వస్తాడు. ఇక్కడ కరాసుని చూడండి, సేమ్ హ్యూగా లాగా తన ఎక్స్ప్రెషన్స్లో ఒక ఎమోషన్ని కూడా చూపించకుండా చాలా పిస్ అయిపోయి ఉంటాడు. అప్పుడు ఈసగి, ఇక్కడ బ్లాక్లో ఉన్న ప్లేయర్స్ అందరూ వజ్లోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వడానికి ఏం చేస్తున్నారు, కానీ నువ్వేమో ఆ ఫిలాసఫీ నుంచి డివియేట్ అయిపోయి హ్యూగా చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సెకండ్ బెస్ట్ పొజిషన్ని తీసుకొని టీం విన్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తున్నావు. అది బ్లాక్ వే కాదని చెప్తాడు. ఇక్కడ ఈసగి కరాసుని నువ్వు ఈగోయిస్ట్గా అనిపిటని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఈసగి చెప్పింది కూడా నిజమే. ఇక్కడ బ్లాక్ యొక్క మెయిన్ ఫిలాసఫీనే అది. దాన్ని త్రో చేశాడు. కానీ బ్లూలాక్ గోల్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి కరాసు. బట్ ఈసగి మాత్రం ఈ మ్యాచ్లో వేస్ట్గా ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు చెప్తున్న దాంట్లో కొంచెం రైట్ ఉంది, కొంచెం రాంగ్ ఉంది. అయితే ఇంకో పక్క బాచ్రా, చిగిరి, హియోరి, కరాసా అండ్ ఈసగి గొడవ పడుతూ ఉండడం చూస్తూ ఉంటారు. అప్పుడే కరాసు, అయితే వెళ్ళి గోల్ని స్కోర్ చేయు పేస్ ఆఫ్ ట్రాష్. ఇక్కడ నువ్వు స్ట్రైకర్గా ఎఫెక్టివ్గా లేవు కాబట్టి మన అపోనెంట్స్ ఒపీనియన్ని బేస్ చేసుకొని నేను చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. లేదా బ్లాక్ వేలో చెప్పాలంటే ఈసీ యోయిచి కోసం ఫ్రాన్స్ మమ్మల్ని క్రాచ్ చేయడం కోసమా? ఇక్కడ చూస్తుంటే నాకు నువ్వు నెంబర్ 1గా యాక్ట్ చేస్తూ బ్లాక్ని డెస్ట్రా చేస్తున్నట్టు ఉంది. యూ ఆర్డినరీ పర్సన్ అని అంటాడు. దాంతో ఈసీ మైండ్ బ్లాక్ అయిపోయి తన నోరు పోయేలా కరాసుతో ఇలా అంటాడు, నేను కూడా బ్లాక్ గురించి థింక్ చేస్తున్నా. నేను కూడా బ్లాక్ కోసమే, బ్లాక్లో నెంబర్ 1 అవడం కోసము నా బ్రెయిన్ యూజ్ చేసి చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడే కరాసు, నువ్వు బ్లాక్ కోసం నీ బెస్ట్ని ఇస్తున్నా అని చెప్పావు. అయితే నీకు నాకు డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఇద్దరం కూడా బ్లాక్ కోసమే కష్టపడుతున్నామని చెప్తాడు. అప్పుడే బ్లాక్ కెప్టెన్ ఐకో ఈసీ అండ్ కరాసు దగ్గరికి వచ్చి మీ ఇద్దరు ఫైట్ చేసుకోవడానికి స్టాప్ చేసి చిల్అవుట్ అవ్వండి. మీ ఇద్దరు చెప్పింది కరెక్టే అని ఈసీతో తను అలా థింక్ చేస్తే తప్పేముంది. ఇక్కడ కరాసు మెథడ్ని రెఫ్యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే తన రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేసి చూపించాడు. అలాగే ఈసీకి చెప్పిన ఈగోయిస్టిక్ ఫిలాసఫీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ రెండింటిని యూజ్ చేసి ఫ్రాన్స్తో ఫైట్ చేద్దాం. అలాగే ఆ ప్రాసెస్లో ఫ్రాన్స్కి అగెనెస్ట్గా మ్యాచ్ విన్ అవ్వడానికి ఒక న్యూ ప్యాటర్న్ని ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పి స్మైల్ చేస్తూ ప్లాన్ ఎలా ఉందని అంటాడు. దానికి ఈసగి అండ్ కరాసు ఇద్దరు అగ్రీ చేస్తారు. బట్ కరాసు చూస్తుంటే బ్లాక్ చేంజ్ అవ్వడానికి టైం వచ్చిందని చెప్తాడు. ఇంకో పక్క చార్లెస్ లోకితో బ్లాక్ ఫైనల్లీ గోల్ని స్కోర్ చేసి క్యాచ్ అప్ చేశారని చెప్తాడు. దానికి లోకి బ్లాక్ని షట్ డౌన్ చేయడం కన్నా ఇది చాలా ఫన్గా ఉంటుందని చెప్తాడు. అలాగే హ్యూగో, నువ్వు చెప్పింది నిజమే, ఇక్కడ నుంచి నేను బ్యాటిల్ ఫీల్డ్ని డెస్టినీకి ఇంకా దగ్గరగా తీసుకెళ్తా అని హ్యూగో బాల్ని పాస్ చేసి గేమ్ని రీస్టార్ట్ చేస్తాడు. అయితే ఆ బాల్ వచ్చి స్ట్రైట్గా లోకి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు రిన్ లోకి ముందు నిలబడుకొని దమ్ముంటే ట్రై చేయండి, యూ ఫ్లాలెస్ ఫ్రీక్స్, ఇక్కడ నాకు చాలా తొందరగా గోల్ని స్కోర్ చేయాలని ఉందని చెప్తాడు. అప్పుడు లోకి సేమ్ ఇయర్ అని చెప్తాడు. దాంతో లోకి వర్సెస్ రిన్ మ్యాచ్అప్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ మ్యాచ్ని నెక్స్ట్ చాప్టర్లో చూస్తాం. ఎందుకంటే నెక్స్ట్ ప్లాన్లో ఈసగి ఫ్రాన్స్ ప్లేయర్స్ని అనలైజ్ చేస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇక్కడ మన ప్లాన్స్ ఏమీ వర్క్ అవడం లేదు, ఇప్పుడు మన స్ట్రాటజీస్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. కానీ మేము ఇంకా ఫండమెంటల్ ఇష్యూస్ని సాల్వ్ చేయలేదు. ముందు కరాసా అండ్ హ్యూరీ ఇద్దరు కలిసి గోల్ని స్కోర్ చేశారు కదా, అలా గోల్ని స్కోర్ చేయడం నెక్స్ట్ టైం చాలా కష్టం అవుతుంది. బికాస్ ఫ్రాన్స్ దానికి కౌంటర్ అటాక్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని స్టాప్ చేయడానికి రెడీగా ఉంటారు. అలాగే దానికి రీప్రొడ్యూసబిలిటీ చాలా లోగా ఉంది. నేను మ్యాచ్లో ఎఫెక్టివ్గా లేనంత వరకు ఏమీ కూడా చేంజ్ అవ్వదు. కానీ నేను మాత్రం సెకండ్ బెస్ట్గా నా ప్రాణం పోయినా అసలు జీవించనని తన మనసులో తను అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హ్యూగో సడన్గా ఈసీ చెవి దగ్గరికి వచ్చి ఇక్కడ సెకండ్ బెస్ట్ వచ్చి అనదర్ కైండ్ ఆఫ్ హ్యూగో అని ఈసీని భయపడేలా చేస్తాడు. ఒక్కసారి ఇక్కడ ఈసీ ఫేస్ను చూడండి, అలా షాక్లో ఉండిపోయి నా వెనుక ఉన్నది ఎవరా అని అనుకుంటాడు. అప్పుడు హ్యూగో ఈసీ చిన్న మీద తన హెడ్ని రేస్ చేసి ఫుట్బాల్ వరల్డ్లో నెంబర్ 1 బెస్ట్ ప్లేయర్ అయ్యి జీవించడం ఒకటే కాదని చెప్తాడు. దాంతో ఈసీ ఇరిటేట్ అయ్యి హ్యూగోని నెట్టేస్తాడు. అయితే హ్యూగో ఈసీని ఒక దయ్యంలాగా వెంట పడుతూ లిజన్ అప్ ఈసీగా వచ్చి నా ఈగో అయిన సెకండ్ బెస్ట్ గురించి నీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తాడు. ఇక నెక్స్ట్ చాప్టర్లో హ్యూగో ఈగో అయిన సెకండ్ బెస్ట్ గురించి తెలుసుకుందాం. అయితే ఈసగి దాని హెల్ప్తో అవేక్నింగ్ అయ్యి ఫ్రాన్స్ని డిఫీట్ చేయడానికి న్యూ డిజైన్ని క్రియేట్ చేస్తాడని అనిపిస్తుంది. అలాగే రిన్ వర్సెస్ లోకి మ్యాచ్ కరాసు నెంబర్ 2 పొజిషన్లో ఉండి మళ్ళీ న్యూ డిజైన్ని క్రియేట్ చేయడం ఇలా నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.